హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అదేవిధంగా మనం ఈ వీడియోలో వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్ అయితే చూడబోతున్నాం. 36 వన్ చూడండి. రైట్ ద డెఫినేషన్స్ ఆఫ్ సింగులర్ అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ అండ్ గివ్ ఎగ్జాంపుల్స్. అర్థమైందా మీకు? చూడండి, మనము ఈ వీడియోలో సింగులర్ అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ అంటే ఏంటి అనే దాని గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. చూడండి, ఇది మనకు 2 మార్క్స్ కూడా 2 మార్క్స్కి అయితే ఈ విధంగా అడుగుతాడు అనమాట క్వశ్చన్. ముందుగా సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. చూడండి ఆన్సర్, సింగులర్ మ్యాట్రిక్స్. ఓకే, సో సింగులర్ మ్యాట్రిక్స్, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ సెడ్ టు బి ఏ సింగులర్ మ్యాట్రిక్స్ ఇఫ్ డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నామంటే సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ అనుకుందాము. సో ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్, ఈ సెట్ టు బి ఏ సింగులర్ మ్యాట్రిక్స్. ఇలా మనకు ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది సింగులర్ మ్యాట్రిక్స్ అని చెప్పాలి అంటే కండిషన్ ఏమవుతుందంటే డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి. ఓకే, సో డెట్ ఏ ఏం రావాలి? 0 అనేది రావాలి. గుర్తుపెట్టుకోండి, అలాగా 0 అయిందంటే డెట్ చేస్తే మీరు 0 అనేది వచ్చిందంటే అది మనకు సింగులర్ మ్యాట్రిక్స్ అనమాట. ఓకే, సో అది మనకు సింగులర్ మ్యాట్రిక్స్ అని దేనికి తెలుస్తుందంటే మనకు ఓన్లీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఒకటి తెలుస్తుంది. కానీ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అర్థమైంది? స్క్వేర్ మ్యాట్రిక్స్ చూడండి, అంటే 1x1, 2x2, 3x3 ఈ విధంగా అనమాట, 4x4 ఈ విధంగా వస్తుందన్నమాట. అండ్ సో ఆన్. అర్థమైందా మీకు? సో ఈ విధంగా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది మనము సింగులర్ మ్యాట్రిక్స్ అని చెప్పాలి అంటే దాని యొక్క డెట్ ఏమై ఉంటుంది? 0 అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక మ్యాట్రిసెస్ తీసుకున్నాను ఇక్కడ 8 4 4 2. ఓకే, సో మనం ఏమన్నాము, ఇది సింగులర్ మ్యాట్రిక్సా కాదా? ఈ ఏ అనేది సింగులర్ మ్యాట్రిక్సా కాదా అని చెప్పాలంటే ముందుగా మనకు డెట్ చేయాల్సి ఉంటుంది అనమాట. డెట్. ఓకే, డెట్ చేద్దాం. సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం, మనకు ఇది 2x2 మ్యాట్రిక్స్ కాబట్టి ఇది ఇంటూ చేస్తాము. 8 2 16 మైనస్ పెట్టేస్తాం వెంటనే, మరి 4 4 16. 16 మైనస్ 16 అంటే 0. అంటే ఏమైపోయింది? డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ విధంగా మనకు 0 వచ్చింది కాబట్టి ఏమైపోయింది మనకు? అది సింగులర్ మ్యాట్రిక్స్. ఇక్కడ ఏ అనేది ఏమవుతుంది? సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో కంటెంట్గా అర్థమైందా మీకు? సో మరి నేను అడుగుతాను, ఇది నేను సింగులర్ మ్యాట్రిక్స్ ఏంటి అనేది అడుగుతాను, మీరు చెప్పాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అనేది చూద్దాం. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏమనేది చూద్దాం. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఇక్కడ రాయండి, మ్యాట్రిక్స్ అనేది. ఓకే, సో నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ, ఇక్కడ కూడా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ, ఈ సెట్ టు బి ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఇలా మనకు ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ అనేది మనము నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని చెప్పాలి అంటే కండిషన్ ఏమవుతుందంటే ఇఫ్ డెట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, సో చూడండి, డెట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అనమాట. అర్థమైంది మీకు? సో దీనికి తేడా ఏంటో తెలుసా మీకు? ఇది డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఇది డెట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అనమాట. ఈక్వల్ టు 0 అయితే అది సింగులర్ మ్యాట్రిక్స్, నాట్ ఈక్వల్ టు 0 అయితే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3064 అనేది ఉంది. సో ఇది మనకి ఇప్పుడు నాన్ సింగులర్ అని ఎలా చెప్తామంటే దీన్ని కూడా డెట్ కనుక్కుంటాం. చూడండి, డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 4 12 మైనస్ మరి 6 ఇంటూ 0 అంటే 0. సో 12 మైనస్ 0 అంటే 12. అంటే ఏమైంది? 0 అనేది రాలేదు ఇక్కడ. అంటే ఏమైపోయింది? డెట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. 0 కాకుండా ఏదో సమ్ వాల్యూ వచ్చిందని అర్థం అనమాట. ఈ విధంగా 0 కాకుండా ఏదో ఒక వాల్యూ వచ్చింది కాబట్టి ఇది మనకు ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయితే అయిపోతుంది. అర్థమైందా? ఇది నేను అడుగుతాను, మరి అర్థమైందే, అడిగినప్పుడు చెప్పాల్సి ఉంటుంది అనమాట మీరు. చూడండి, ఇది మనకు 2 మార్క్స్ క్వశ్చన్ అయితే అయిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటనే చూడబోతున్నాం. ఓకే, ఇది ఒక టాపిక్. సో దీనిపైన ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, ఒక మ్యాట్రిక్స్కి ర్యాంక్ ఎలా కనుక్కుంటాము అనేది తెలియాలన్నమాట. అర్థమైందా? సో ఇది యాక్చువల్గా మీకు చెప్పాలంటే మీరు హైయర్ స్టడీస్ వెళ్ళేటప్పుడు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని వస్తుందన్నమాట. మీకు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది. అందులో మనకు లీనియర్లీ డిపెండెంట్ అనేది టర్మ్స్ వస్తాయన్నమాట. అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట అక్కడ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏంటి అనేది. సో ఇక్కడ వచ్చేసి మీరు జస్ట్ నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైందా? జస్ట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు తగ్గట్టు, మీకు ఉండేటట్టుగా. చూడండి, లెట్ ఏ బి ఏ నాన్ జీరో మ్యాట్రిక్స్. ఇప్పుడు ఏ అనేది నాన్ జీరో మ్యాట్రిక్స్ అనమాట. అంటే ఏంటి? మనకు ఏ అనే దాని లోపల మనకు ఎలిమెంట్స్ అని 0 కాకుండా ఏదో సమ్ వాల్యూస్ అయితే ఉండాలన్నమాట.
అర్థమైంది అది. సో ఇప్పుడు ఏబిఏ నాన్ జీరో మ్యాట్రిక్స్, ద ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద మ్యాక్సిమం ఆఫ్ ద ఆర్డర్స్ ఆఫ్ ద నాన్ సింగులర్ స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ అనమాట. ఓకే, సో ఇది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం దీన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు చూడండి ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటని చూద్దాం. సో దీన్ని దేంతో డినోట్ చేస్తామంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై ర్యాంక్ ఆఫ్ ఏ. ఓకే, సో ఇక్కడ మనకి ఏ మ్యాట్రిసెస్ తీసుకుంటే ఏ, బి మ్యాట్రిసెస్ తీసుకుంటే పి. ర్యాంక్ ఆఫ్ ఏ ఈ విధంగా రాయాలన్నమాట. ర్యాంక్ ఆఫ్ ఏ ఈ విధంగా అనమాట, లేదంటే ఈ విధంగా రాయాలన్నమాట. ర్యాంక్ ఆఫ్ ఏ అనమాట. ఇది రో రాస్తారు కదా మీరు ఫిజిక్స్లో, మీకు తెలిసి ఉంటుంది ఈ విధంగా. ఓకే, సో రో అంటాం అనమాట, దీన్ని ఈ విధంగా రాయాలి. సో రో ఆఫ్ ఏ అనమాట. ఏ మ్యాట్రిసెస్ తీసుకుంటే ఏ, బి తీసుకుంటే బి, ఆ విధంగా అనమాట. లేకుంటే ఆర్కే ఆఫ్ ఏ అనమాట, ర్యాంక్ అని అర్థం. ఏదైనా యూజ్ చేయొచ్చు, ఎక్కువ మంది ఇది యూజ్ చేస్తారు, చెప్పేవాళ్ళు ఇది కూడా యూజ్ చేస్తారు, ఇది చాలా తక్కువ. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒక మ్యాట్రిసెస్కి మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఇది దేంతో చూసిస్తామంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఆర్ రో ఆఫ్ ఏ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఇప్పుడు ర్యాంక్ ఎలా కనుక్కోవాలి అనేది నేను చెప్తాను, అర్థమైందా? సో దీని డెఫినేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడద్దు. ముందుగా ర్యాంక్ ఎలా కనుక్కోవాలనేది చూద్దాం. సో ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది వెరీ 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 ఇంపార్టెంట్. ఎవ్వరు మీకు చెప్పరు ఇలాగా, అర్థమైందే? సో ఈ చార్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూడండి, ఈ చార్ట్ అనేది మీరు కంపల్సరీ నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది అర్థమైందా మీకు? సో ఇది అనేది కంపల్సరీ నేర్చుకోవాల్సి ఉంటుంది. ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటేనే ఇది గుర్తుకు రావాలి ఫస్ట్ మీకు. చూడండి ఏంటనేది. ఫస్ట్ వచ్చేసి 3x3 మ్యాట్రిక్స్. మీకు మ్యాక్సిమమ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే 3x3 2x2 అంతే. మీకు స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే అంతకన్నా ఎక్కువ ఇచ్చిండాడు మీకు, అర్థమైందా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఈజీగానే ఇచ్చింటాడు అది అనమాట. సో చూడండి, 3x3 అనేది ఒక మ్యాట్రిసెస్ తీసుకున్నాము. ఓకే, సో 3x3 అనేది ఒక మ్యాట్రిసెస్ తీసుకున్నాము. అలాగైతే మనకు det A ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చిందంటే ఏం చేయాలి? ఇక్కడ ఏ అనేది ఒక మ్యాట్రిసెస్ 3x3 మ్యాట్రిసెస్ తీసుకున్నాను. సో నాకు అందులో వచ్చేసి డెట్టే చేశాను. డెట్ చేస్తే నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే మనకు 0 కాకుండా సమ్ వాల్యూ అయితే వచ్చింది. ఓకే, సమ్ వాల్యూ అయితే వచ్చింది. అలాగైతే నాకు ఆ మ్యాట్రిసెస్ యొక్క ర్యాంక్ కావాలి అంటే, ఓకే చూడండి, ర్యాంక్ కావాలి అంటే 3 అయిపోతుంది అనమాట. దీని ఆర్డర్ ఎంత? 3x3 కాబట్టి 3 అనేది ర్యాంక్ అయిపోతుంది అనమాట, అర్థమైతే? సో మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇఫ్ 3x3 అనేది ఒక మ్యాట్రిసెస్ తీసుకున్నాను. సో డెట్ చేస్తే ఏం రావాలి? నాట్ ఈక్వల్ టు 0 రావాలి. నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇంకా మనకు పాసిబుల్ లేదు కాబట్టి ఇంకా ఆర్డర్ అనేది ఇక్కడ మనకు ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే అయిపోతుంది అనమాట, అర్థమైందా మీకు? సో ఈ పాయింట్ అనేది అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఇంకొక పాయింట్ చూడండి, కన్ఫ్యూజ్ కావద్దు. సో ఇఫ్ 3x3, ఓకే ఇది కూడా మనకి ఇప్పుడు ఏ అనేది మనకి ఇప్పుడు 3x3 ఇప్పుడు డెట్ చేస్తే నాకు ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఏం చేస్తాను? డెట్ చేస్తే నాకు ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. అప్పుడు మనకు ఏం చేయాలంటే దెన్ సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. 2x2 అనేది ఇక్కడ మనకు 3x3 కాబట్టి అందులో మనకు సబ్ మ్యాట్రిక్స్ 2x2 అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏంటి మనకు చూడండి, A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33 ఈ విధంగా ఉంది. ఓకే, దీన్ని నేను చేస్తే నేను డెట్ చేస్తే ఏమైపోయిందంటే 0 అయితే వచ్చేసింది అనమాట. సో నాకు డెట్ చేస్తే 0 వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలంటే సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి 2x2 అనేది. అంటే ఏంటి మనకు 4 ఎలిమెంట్స్ ఉన్న మ్యాట్రిక్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. 1 2 3 4 చాలు. ఓకే, లేదంటే ఇలా తీసుకున్నా మీరు ఎలాగైనా తీసుకోవచ్చు, అర్థమవుతుందా మీకు? సో ఎలాగైనా తీసుకోవచ్చు కానీ 4 తీసుకోవాలి. ఈ విధంగా ఆర్డర్గా ఉండాలి. ఇది లేదంటే ఇది లేదంటే ఇది లేదంటే ఇది ఆ విధంగా అనమాట, అర్థమైందే? సో ఆర్డర్లో 2x2 మ్యాట్రిక్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఏం చేయాలి? దాన్ని ఇప్పుడు మనం బి అనుకోవాలన్నమాట. తీసుకున్న దాన్ని బి అనుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఫస్ట్లో ఎలాగైతే ప్రొసీజర్ చేస్తావో అదేం ప్రొసీజర్ చేస్తాం. ఇప్పుడు బి అనేది ఏంటి మనకు సబ్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఎందుకు ఇలా తీసుకున్నామంటే ఇక్కడ మనకు 3x3 చేసినప్పుడు డెట్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి దెన్ సబ్ మ్యాట్రిక్స్ అనేది తీసుకున్నా 2x2 అనేది, దాన్ని బి అనుకున్నాను. బికి ఇప్పుడు 2x2కి నేను మరి డెట్ చేస్తాను. డెట్ చేస్తే డెట్ బి, ఓకే డెట్ బి చేస్తే నాకు నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి దీని ఆర్డరే నాకు ఏమవుతుందంటే ర్యాంక్ అవుతుంది అనమాట. ర్యాంక్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 2 అయితే అయిపోతుంది అనమాట, అర్థమైంది మీకు? సో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇక్కడ దీనికి చెప్తున్నా చూడండి. ఇప్పుడు 3x3 మ్యాట్రిక్స్ తీసుకొని డెట్ చేస్తే నాకు నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ర్యాంక్ అనేది 3 అయితే అయిపోయింది అనమాట.
అర్థమైందా? సో ఇప్పుడు మనకు 3x3 మ్యాట్రిక్స్ తీసుకొని ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇది ఇప్పుడు ఈక్వల్ టు 0 వస్తే, నేను ఏం చేస్తానంటే సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటాను 2x2 మ్యాట్రిక్స్. ఓకే, ఇక్కడ 3x3 ఉంది కాబట్టి తగ్గిస్తాను, రెడ్యూస్ చేస్తాను, 2x2 మ్యాట్రిక్స్ అయితే తీసుకుంటాను. ఎనీ 4 ఎలిమెంట్స్ ఉన్న మ్యాట్రిక్స్ తీసుకుంటాను. సో తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మరి నేను డెట్ చేస్తాను. డెట్ బి నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి, నాట్ ఈక్వల్ టు 0 వస్తే ఇక్కడ ఏదైతే ఆర్డర్ ఉందో అదే మనకు ర్యాంక్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఇది నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఏమవుతుంది, డెట్ నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది కాబట్టి ఇదే మనకు ర్యాంక్ అయితే అయిపోయింది. ఇక్కడ కూడా అలాగే అనమాట. ఇక్కడ ఈక్వల్ టు ఇక్కడ ఫస్ట్ 3x3 చేసి ఉన్నదాన్ని డెట్ చేస్తే నాకు 0 వచ్చింది కాబట్టి మళ్ళీ సబ్ మ్యాట్రిక్స్ తీసుకొని మరి డెట్ నాట్ ఈక్వల్ టు 0 ర్యాంక్ అనేది ఇంకా ఇదే అయిపోతుంది మనకు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను, బాగానే ఉంది. డెట్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది, బాగానే ఉంది. ఇలా డెట్ ఈజ్ ఈక్వల్ 0 వస్తే ఏం చేయాలి, సబ్ మ్యాట్రిక్స్ అయితే తీసుకోవాల్సి ఉంది. 2x2 మ్యాట్రిక్స్ అయితే సబ్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను, మరి డెట్ చేశాను. ఓకే, డెట్ బి ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. మళ్ళీ నాకు 0 వచ్చింది కాబట్టి ఏం చేయాలి, మళ్ళీ సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. మళ్ళీ ఏం చేయాలి, సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. అంటే ఏంటి, ఒక ఎలిమెంట్ ఉన్నా అంటే ఇప్పుడు చూడండి, ఇదే 3x3 మ్యాట్రిక్స్ ఉంది. ఇప్పుడు 2x2 తీసుకున్నాను అంటే A11, A12, A21, A22 అయితే తీసుకున్నాను. సో దీనికి ఏం చేశాను, డెట్ చేస్తే ఏమవుతుందంటే డెట్ బి ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో డెట్ బి ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది కాబట్టి మరి మనం ఏం చేయాలి, ఒక ఎలిమెంట్ ఉన్న మ్యాట్రిక్స్ తీసుకోవాలి, అది కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకేనా? సో కాబట్టి A11 అవుతుంది అనమాట. A11 ఒకే ఎలిమెంట్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇంకా డెట్ ఇంకా అదే అయిపోతుంది అనమాట. చెప్పాను కదా, సో ఇంతకు ముందు వీడియోలో చెప్పాను అనమాట డెట్. ఓకే, 1x1కి డిటర్మెంట్ ఏమవుతుంది అంటే అదే అవుతుంది అని చెప్పాను. ఓకే, సో దీనికి వచ్చేసి మనకు అప్పుడు 0 వస్తే, ఓకే, సో 0 వచ్చింది అనుకోండి, చెప్తాను. ఒకవేళ సమ్ వాల్యూ ఉందనుకోండి, ఇప్పుడు మనకి యాక్చువల్ వాల్యూ ఉంది, 1 అనేది వచ్చింది అంటే ఏంటి మనకి ఇక్కడ అంటే డెట్ అనేది సి అనేది, ఓకే, సి అనుకుందాం దీన్ని. అర్థమైందా మీకు? సో డెట్ సి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి మనకి ఏమవుతుందంటే ర్యాంక్ అనేది 1 అయితే అయిపోతుంది అనమాట. 1x1 కదా ఆర్డర్, సో 1 అనేది అయిపోతుంది అనమాట. సో ఈ విషయాలు ఎవరు చెప్పరు మీకు, సో నేనే చెప్తున్నాను మీకు. అర్థమవుతుందా? సో కంటెంట్తో నేర్చుకోవాలని చెప్తున్నాను. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కానీ మీరు అర్థం చేసుకోవాలి కదా. సో చూడండి, ఇక్కడ నేను మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో క్లారిటీ వచ్చిందంటే ఫ్యూచర్లో బాగుంటుంది అనమాట. అర్థమైందా? సో ఏ ప్రాబ్లం చేసినా చూడండి, ఇప్పుడు మనం చూసినట్టు 3x3 మ్యాట్రిక్స్ ఉంది. సో డెట్ ఏ చేశాను ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. దెన్ సబ్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను, 2x2 తీసుకున్నాను. సో మరి 2x2 తీసుకున్న తర్వాత నేను ఏం చేశాను, మరి డెట్ అయితే చేశాను, ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి మరీ సబ్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఇక్కడ అవన్నీ చెప్పరు మీకు. సో టేకింగ్ సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటాను, సి అనుకుంటాను. ఒక ఎలిమెంట్ ఉన్న మ్యాట్రిక్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఏదో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. అర్థమైంది? సో ఎలిమెంట్ తీసుకున్నా, ఇంకా మనకు దీనికి డెట్ చేస్తే అదే నెంబరే అవుతుందని ఇంతకుముందు చూసామన్నమాట. ఓకే, సో కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఒక 2 వచ్చింది అనుకోండి, ఇక్కడ 2 ఉంది. సో 2 అయిపోయింది డెట్ అయితే. అంటే ఏంటి మనకు ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి దీని ఆర్డర్ 1x1 కాబట్టి 1 అనేది ఏమవుతుందంటే ర్యాంక్ అవుతుంది అనమాట. దేనికి ర్యాంక్ అవుతుంది, ర్యాంక్ ఆఫ్ బి కాదు, ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఏ. అర్థమైందే? సో ఏ ఏదైతే ఉందో మనం మెయిన్గా తీసుకుంటాం కదా 3x3 మ్యాట్రిక్స్ అనేది, సో దాని యొక్క మ్యాట్రిక్స్ యొక్క ఏంటి మనకు ర్యాంక్ అయితే అయిపోతుంది అనమాట. ఇది మీకు ఇలా అర్థం కాదు, ప్రాబ్లమ్స్ వెళ్ళేటప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో చూడండి, ఇంకోటి వచ్చేసి చూడండి, ద ర్యాంక్ ఆఫ్ నల్ మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి, 0 0 0 0 0 0 0 0 ఈ విధంగా ఉంది కదా. ఇక్కడ నేను 3x3 అయితే తీసుకున్నాను అనమాట. ఇదేంటి, ఇది మనకు నల్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ నల్ మ్యాట్రిక్స్ ఈ విధంగా మనకు ఉంది, నల్ మ్యాట్రిక్స్ ఉంది, లేకుంటే 0 మ్యాట్రిక్స్ అని కూడా అనవచ్చు, చేసుకున్నాం. సో ఇలా మనకు 0 మ్యాట్రిక్స్ ఉందంటే అప్పుడు మనకు ర్యాంక్ ఏమవుతుందంటే 0 అవుతుంది. ర్యాంక్ ఆఫ్ నల్ మ్యాట్రిక్స్ ఆర్ 0 మ్యాట్రిక్స్ 0 అనమాట. ఓకే, ర్యాంక్ ఆఫ్ ఏ ఏమవుతుంది, ఇప్పుడు ఏ అనేది 3x3 తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, 2x2 తీసుకోవచ్చు, స్క్వేర్ మ్యాట్రిక్స్ మటుకే తీసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నారు. సో మనకు 0 అనేది అయిపోయింది. సో 0 అనేది అయిపోయింది అంటే ఓకే, అంటే ఏంటి మనకు ఇక్కడ మ్యాట్రిసెస్ అనేది 0 అయింది, అందులో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఈ విధంగా 0 ఉంటే ర్యాంక్ అనేది ఏమవుతుందంటే 0 అవుతుంది. అర్థమైంది మీకు? సో ఇది అనమాట టోటల్గా, ఇది కాన్సెప్ట్. సో చూడండి, ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు మనం ఏ అనేది ఒక 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు డెట్ చేసినప్పుడు నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది, అంటే సమ్ వాల్యూ ఏదో వచ్చింది డెట్ చేస్తే. అప్పుడు నాకు ఏమైపోయిందంటే ర్యాంక్ ఆఫ్ దీని ఆర్డరే నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి దీని ఆర్డరే నాకు ఏమైపోయిందంటే ర్యాంక్ అయితే అయిపోయింది అనమాట.
అర్థమైంది. సో అదేవిధంగా 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు నాకు det A ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కాకుండా ఈక్వల్ టు 0 వచ్చింది. అలాగైతే నేను ఏం చేస్తాను అంటే ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి నేను మరి సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటాను అనమాట. నాకు సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటే దాన్ని B అనుకున్నాను, 2x2 అనేది తీసుకున్నాను. ఇక్కడ 3x3 ఉంది కాబట్టి తగ్గించాలి, రెడ్యూస్ చేయాలన్నమాట. 2x2 అయితే తీసుకున్నాను, 3x3 ఉంది కాబట్టి ఇక్కడ 2x2 అయితే తీసుకున్నాను. సో దీనికి మరి నేను ఏం చేస్తాను, మళ్ళీ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాను, డెట్ చేస్తాను. డెట్ చేస్తే నాట్ ఈక్వల్ టు 0 ఉంది. నాట్ ఈక్వల్ టు 0 వస్తే అదే ఆర్డర్ అవుతుందా ర్యాంక్ అనేది. సో కాబట్టి నాకు ఇక్కడ 2 అనేది ఆర్డర్ అయితే అవుతుంది. ఓకే, సో ఇక్కడ ర్యాంక్ వచ్చేసి ఏమవుతుంది అప్పుడు మనకు ఏ యొక్క మ్యాట్రిక్స్ టోటల్ పైన తీసుకుంటావు కదా, సో ఆ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనమాట. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఏమవుతుందంటే 2 అయితే అయిపోతుంది అనమాట. అర్థమైందా మీకు? సో టోటల్గా చెప్పాలి అంటే అర్థమైందా అది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. సో డెట్ 0 వచ్చింది. దెన్ మరి నేను సబ్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను 2x2 అనేది. 2x2కి డెట్ చేస్తే 0 వచ్చింది. 0 వస్తే మరి నేను తగ్గించాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే 1x1 మ్యాట్రిక్స్ అయితే తీసుకున్నాను. ఒకే ఎలిమెంట్ ఉంటుంది, ఇంకా దానికి డెట్ చేస్తే కూడా ఏమైపోయింది, అదే ఎలిమెంటే వస్తుంది అనమాట. చెప్పాను కదా, సో అది అనమాట, అదే ఎలిమెంటే వస్తుంది. అదే ఎలిమెంట్ వస్తుంది కాబట్టి ఇది నాట్ ఈక్వల్ టు 0. ఒకవేళ 0 అయిపోయింది అనుకోండి అంటే ఏంటి, మనం తీసుకున్న ఎలిమెంట్ ఏదైతే మనకు ఇప్పుడు 1x1 మ్యాట్రిక్స్ తీసుకున్నారు, 0 అయిపోయింది. నేను చెప్పాను ఏంది ర్యాంక్ ఆఫ్ నల్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏమనేది 0 అన్నాను. సో 0 అయిపోతుంది. ఇక్కడ కాకుండా మనకు సమ్ వాల్యూ వచ్చింది అనుకోండి డెట్ చేస్తే. ఓకే, సో అంటే మనం తీసుకునే ఎలిమెంట్ ఏ గుర్తుపెట్టుకోండి, 1x1 మ్యాట్రిక్స్కి ఏ ఎలిమెంట్ తీసుకుంటే అదే డిటర్మినెంట్ అయితే అవుతుంది అనమాట. 2 తీసుకుంటే ఏమైపోయింది, 2 అనేది మనకు డిటర్మినెంట్ అయితే అయిపోతుంది కదా, అదే అనమాట. సో ఇక్కడ ఈ విధంగా మనకు ఏదో సమ్ వాల్యూ వస్తుందంటే నాట్ ఈక్వల్ టు 0 అయిపోతుంది ఫస్ట్ దాని మాదిరే. సో నాట్ ఈక్వల్ టు 0 అయిపోయిందంటే అదే మనకు ఆర్డర్ మనకు ర్యాంక్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనకు 1 అనేది ర్యాంక్ అయితే అయిపోయింది అనమాట. అర్థమైంది అది. సో ఈ 4 స్టెప్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా ఇది మీకు అర్థం కాదు. ఓకే, సో అర్థమైందే. సో నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ మీకు ప్రాబ్లమ్ సాల్వ్ ఎలా చేయాలనేది అయితే చెప్తున్నాను. ఓకే, మీరు మళ్ళీ ఫ్యూచర్లో లీనియర్ ఇండిపెండెంట్ రోస్. ఇప్పుడు మనం డెఫినేషన్ చూద్దాం. చూడండి, లెట్ ఏ బి ఏ నాన్ జీరో మ్యాట్రిక్స్. ఓకే, సో ఏ అనేది ఒక నాన్ జీరో మ్యాట్రిక్స్ అయితే తీసుకున్నాను, అంటే సమ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి అందులో. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, ద ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద మ్యాక్సిమమ్ ఆఫ్ ద ఆర్డర్స్ ఆఫ్ ద నాన్ సింగులర్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, స్క్వేర్ సబ్ మ్యాట్రిసెస్ ఆఫ్ ఏ అనమాట. అర్థమైంది? చూడండి, ఒక మ్యాట్రిసెస్ తీసుకున్నాను, అది కూడా నాన్ జీరో ఎలిమెంట్స్ అయితే ఉంటాయి అందులో. ఇప్పుడు మనకు ర్యాంక్ ఆఫ్ ఏ కావాలి అంటే ఈజ్ డిఫైన్డ్ యాజ్ మ్యాక్సిమమ్ ఆఫ్ ద ఆర్డర్స్ అనమాట ఆఫ్ ద నాన్ సింగులర్ మ్యాట్రిసెస్. ఓకే, అర్థమైంది మీకు? అంటే ఏం లేదు, చూడండి నేను ఏం చెప్పబోతున్నా అంటే ఇప్పుడు నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, det A ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇలా det A ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే మనం ఏంటి, ఆ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డరే మనకి ఏమవుతుందంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 అనేది మనకు ర్యాంక్ అయితే అయిపోతుంది అన్నమాట ఈ మ్యాట్రిక్స్కి. అర్థమైందా? సో ఆ విధంగా చెప్పేదాన్ని ఇక్కడ మనకు ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాము అని చెప్తున్నాడు అనమాట. అర్థమైందా? ఇకపోతే సబ్ మ్యాట్రిసెస్ ఈ విధంగా అనమాట. ఇప్పుడు మనకు 3x3 తీసుకున్నప్పుడు మనకు 0 అయిందంటే ఏం చేస్తాము, మళ్ళీ det 0 అయిందంటే ఏం చేస్తాం, సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం. ఆ విధంగా అనమాట. ఆ విధంగా చేస్తూనే పోతాం. det అనేది ఎంతవరకు చేస్తాము చెప్పండి. సో మనకు ఫస్ట్లోనే ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే ఏం చేస్తాం, సబ్ మ్యాట్రిక్స్ తీస్తాము. ఓకే, సో ఆ విధంగా అనమాట. నాట్ ఈక్వల్ టు 0 వచ్చేంత వరకు అయితే det అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అందుకే ఇక్కడ మనకు నాన్ సింగులర్ స్క్వేర్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ అని యూజ్ చేయడం జరిగిందనమాట ఇక్కడ. అర్థమైందా? సో ఇది ఇప్పుడు నేను ఈ విధంగా డిటర్మినెంట్ యూజ్ చేసి ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే దాన్ని అయితే చెప్తున్నాను అనమాట. ఇది ఒక మెథడ్ అనమాట ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఇంకోటి మెథడ్ కూడా ఉంది, ఎకలాన్ ఫామ్ అని వస్తుందన్నమాట. అది కూడా డిస్కస్ చేస్తాను నేను ఏంటన్నది. సో దాంతో కూడా ర్యాంక్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అదైతే నేర్చుకోండి మీరు. ఓకే, దీనిపైన ఇప్పుడు ప్రాబ్లమ్స్ అయితే చూద్దాము.